మనందరికీ మామిడికాయలు కనిపిస్తే చాలు ఇంక తట్టుకోలేక ఎన్ని రకాల ఆవకాయలు పెడుతుంటామో. వెల్లుల్లావకాయ, శనగలావకాయ, బెల్లమావకాయ, మాగాయ్, పెసరావకాయ, మెంతావకాయ ఇంకెన్ని ఆవకాయలురా బాబు అని అనిపించినా ఆవకాయ లేనిదే మనకు ముద్ద దిగదు. అలా నేను కూడా ఈ పచ్చటి మామిడికాయలను చూసి ఉండబట్టలేక పెసరావకాయనైతే పెట్టేశాను. మరి ఈ పెసరావకాయ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పెసరావకాయ పెట్టుకోవడానికి ముందుగా పర్ఫెక్ట్ గా ఉండే మామిడికాయలను అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఏ దెబ్బలు పుచ్చులు లేకుండా పర్ఫెక్ట్ గా ఉండాలి. మామిడికాయలను ప్రెస్ చేసి చూస్తే గట్టిగా ఉండాలి. మెత్తగా ఉన్న మామిడికాయలు అస్సలు పనికిరావు. తీసుకున్న మామిడికాయలను వాష్ చేసుకొని డ్రై క్లాత్ తో తుడుచుకొని చూపిస్తున్న విధంగా మధ్యలో కట్ చేసుకొని సెంటర్ లో ఉండే జీడి పార్ట్ ని తీసేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ప్రతి చెంపను 6 ముక్కలుగా కట్ చేసుకొని సైడ్ లో ఉంచుకోవాలి. ముక్కల సైజు పెద్దగానే ఉండాలి, లేదంటే ఊరగాయ ఊరంగా ముక్కలు చిదిమిపోయి టేస్ట్ అస్సలు బాగోదు. ముక్కలు కట్ చేసుకోవడం అయ్యాక నెక్స్ట్ అయితే డ్రై ఇంగ్రీడియంట్స్ ని రెడీ చేసేసుకుందాం. డ్రై ఇంగ్రీడియంట్స్ కోసం ఒక బౌల్ తీసుకొని వేయించి పొడిగొట్టుకున్న పెసరపిండిని 1 కప్పు వేసుకోండి. ఏ గ్లాస్ తో అయితే పెసరపిండి వేసింటారో అదే గ్లాస్ తో 1/2 కప్ సాల్ట్ అండ్ 3/4 కప్ కారం పొడి వేసుకోండి. స్పైసీనెస్ ని మీకు అనుకూలంగా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ కారం కావాలనుకుంటే 1 గ్లాస్ మిరప్పొడి వేసుకోవచ్చు. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేశాక ఉండలు లేకుండా ఒకసారి బాగా ఉప్పు కారం కలిపేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ ని మిక్స్ చేసుకోవటం అయ్యాక అవి పక్కన పెట్టేసుకొని ఒక క్లీన్ డ్రై జాడి లేదా గాజు సీసాను తీసుకోవాలి. అల్యూమినియం, స్టీల్ అండ్ ప్లాస్టిక్ డబ్బాలు అయితే అస్సలు పనికిరావు. ఇప్పుడు ఈ సీసాలోకి మొదటిగా ఒక గెరిటెడంతా పసుపును యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ శనక్కాయ నూనె లేదా నువ్వుల నూనె అయి ఉండాలి. అప్పుడే ఆవకాయకి ఎంతో టేస్ట్. టోటల్ గా నేనైతే 1 గ్లాస్ ఆయిల్ ని తీసుకున్నాను. అందులో 1/4 గ్లాస్ ఆయిల్ ని ఇక్కడ యాడ్ చేశాను. ఆయిల్ ని జాడీలో యాడ్ చేసుకోవటం అయ్యాక మిగిలిన ఆయిల్ ని ముక్కల పైన యాడ్ చేసుకుని ముక్కలకంతా బాగా పట్టేలా కలుపుకోవాలి. ఆయిల్ అంతా ముక్కలకు పడితేనే ఆవకాయ టేస్ట్ అదిరిపోతుంది. ఇలా నూనె పట్టించిన గుప్పెడు ముక్కలను తీసుకొని పెసరపిండి మిశ్రమంలో వేసుకొని ముక్కలకు పిండి మిశ్రమం బాగా పట్టేలా కలుపుకొని పిండితో పాటు మామిడికాయ ముక్కలను తీసుకొని జాడీలోకి యాడ్ చేసుకోవాలి. మిగిలిన మామిడికాయ ముక్కలన్నిటినీ సేమ్ ప్రాసెస్ లో పిండి మిశ్రమంలో యాడ్ చేసుకొని పిండితో పాటు జాడీలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలను యాడ్ చేసుకోవటం అయ్యాక నెక్స్ట్ ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. ముందుగా నేను తీసుకున్న 1 గ్లాస్ ఆయిల్ లో 1/2 గ్లాస్ ఆయిల్ మిగిలింది. సో ఆ 1/2 గ్లాస్ ఆయిల్ ప్లస్ ఇంకొక 1 గ్లాస్ ఆయిల్ ని యాడ్ చేసుకున్నాను. అలాగే ఇంగువ నూనెని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ నూనె కోసం 1 టేబుల్ స్పూన్ ఇంగువను 1/2 గ్లాస్ ఆయిల్ లో ఆయిల్ వేడెక్కేంత వరకు కాచుకొని ఆయిల్ వేడెక్కాక ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారాక ఊరగాయలోకి యాడ్ చేసుకోవాలి. వేడిది యాడ్ చేసుకుంటే గాజు సీసా లేదా జాడి పగిలే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫైనల్ గా జాడీనంతా క్లీన్ చేసేసుకొని మూతను టైట్ గా పెట్టేసుకోవాలి. ఇలా ఒక 3 డేస్ వరకు ఆ ఊరగాయని వదిలేయాలి. 3 రోజులకు ముక్కల్లో ఉండే పులుపు బయటికి రావడం మొదలవుతుంది. 3rd డే జాడీని ఓపెన్ చేసి తడి లేని గెరిటెతో, పొడువాటి గెరిటెతో పర్ఫెక్ట్ గా కింద నుంచి బాగా కలుపుకోవాలి. కింద నుంచి ఎందుకు కలపాలంటే ఉప్పు కారము అన్నీ అడుగున చేరిపోయి ఉంటాయి. అలా చేరిపోవటం వల్ల పైన బూజు రావటం మొదలవుతుంది. కాబట్టి కింద నుంచి పర్ఫెక్ట్ గా చూపిస్తున్న విధంగా ఊరగాయని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పెసర ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. సరే మరైతే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ అభిరామి.